గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకేంటంటే మార్చి 11న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో మనకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అటు గ్రూప్ 1 కానీ ఇటు గ్రూప్ 2 కానీ కొద్ది మేరకు గ్రూప్ 4లో కానీ మనకు బడ్జెట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే బడ్జెట్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకు గణాంకాల మీద దృష్టి పెట్టడం కంటే ఫస్ట్ మనము బడ్జెట్లో ఉన్నటువంటి బేసిక్స్ ఏమిటి అనేది మనకు అర్థం కావాలి. బడ్జెట్లో ఉన్నటువంటి బేసిక్ అంశాలు రెండని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆదాయము, వ్యయము, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనేటువంటి రెండు పదాలు మనకు బాగా అర్థం కావాలి. అట్లే రెవెన్యూ అకౌంట్ అంటే ఏమిటి, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏమిటి, రెవెన్యూ ఖాతా అంటున్నాం, మూలధన ఖాతా అంటే ఏమిటి, ఈ రెండు అంశాలు అర్థం కావాలి. నిన్న మీరు బడ్జెట్లో చూసినట్లయితే వివిధ పథకాలకు కేటాయించినటువంటి కేటాయింపులు అని చదువుతాం. మనకు అవన్నీ అర్థం కావాలంటే అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు చేపట్టినటువంటి స్కీమ్స్ ఏమిటి, గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వివిధ రంగాలకు చేపడుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ ఏమిటి అనేటువంటి దానికి మీద మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే బడ్జెట్ అర్థమవుతుంది. ఎందుకంటే ఉదాహరణకు ఒక అగ్రికల్చర్ తీసుకున్నాం అనుకోండి, రైతు భరోసా అని పిలుస్తున్నాం, అగ్రి ల్యాబ్స్ అని పిలుస్తున్నాం, ధరల స్థిరీకరణ నిధి అంటాడు, ప్రకృతి వైపరీత్యాల నిధి అని పిలుస్తున్నాం, లేదా వ్యవసాయ కమిషన్ అనేటువంటిది ఉంది. ఈ పదాలకు మనం అర్థాలు తెలియకపోతే బడ్జెట్ మనకు అర్థం కాదు. సో కాబట్టి బడ్జెట్ అర్థం కావాలంటే ముందు బేసిక్స్ను మనము చదువుకొని తర్వాత గణాంకాల మీద కానీ వాటిని దృష్టి పెడితే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ బడ్జెట్ను మనము 2 లేక 3 వీడియోస్గా చేయడం జరుగుతుంది. ఫస్ట్ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ బేసిక్స్ అంశాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఇక్కడ బేసిక్స్తో పాటు ముఖ్యమైనటువంటి గణాంకాలను కూడా ఈ వీడియోలో మనం తెలపడం జరిగింది. సో ముఖ్యమైనటువంటి పేపర్ కటింగ్స్ ద్వారా కూడా మనం సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో అసలు ఒక్కొక్క సెక్టార్ మీద మనకు ఎలా కేటాయింపులు జరిపాయి, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో చర్చించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈసారి బడ్జెట్ మనకు ముఖ్యంగా మన రాష్ట్ర పరిపాలనకు 4 ముఖ్య అంశాలు పరిపాలనకు చాలా కీలకమని చెప్పారు. ఆ 4 ముఖ్యమైనటువంటి పదాలు ఏమిటనేది నేను ఇక్కడ మీకు రాశాను. ఒకటి ఏమిటంటే 4 స్తంభాల మూల విధానమే మన సుపరిపాలనకు చాలా కీలకమని బడ్జెట్లో చదవడం జరిగింది. ఆ 4 స్తంభాలు ఏమిటంటే 1 మానవ సామర్థ్యం పెంపు, 2 మౌలిక సదుపాయాల కల్పన, 3 జీవనోపాధికి మద్దతు ఇవ్వడం, 4 సామాజిక భద్రతా అంశాలు. సో 4ంటిని ఈ బడ్జెట్ను మీరు వీలైనంత అంటే ఫాస్ట్గా కాకుండా మనం స్లోగా చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే దీన్ని అవగాహన చేసుకుంటూ చదవాల్సినటువంటి అంశం. సో 4 మూల స్తంభాలు ఏమిటి మనకు మన సుపరిపాలనకు, ఆంధ్రప్రదేశ్ యొక్క సుపరిపాలనకు అంటే వారి మాటల్లో నెంబర్ 1 ఏంటంటే మానవ సామర్థ్యాన్ని పెంపుదల చేయడం, 2 మౌలిక సదుపాయాలను ఎక్కువగా కల్పించడం, 3 జీవనోపాధికి మద్దతు ఇవ్వడం, 4 సామాజిక భద్రతా అంశాలకు హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటి 4 అంశాలు చెప్పడం జరిగింది. ఇకపోతే ఇక్కడ మీరు బడ్జెట్ అనగానే మనకు ఇంతకుముందు నేను ఇండియన్ బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. బడ్జెట్ అనే పదం మనకు రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఆర్టికల్ 112 అంటే 112 అధికరణ ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని పిలుస్తాం. వార్షిక అర్థ నివేదిక అనేటువంటి పేరుతో దీన్ని వాడడం జరుగుతుంది. బడ్జెట్ అర్థం కావాలంటే ఇక్కడ 2 పదాల మీద మీరు ఫోకస్ చేయాలి. ఒకటి రెవెన్యూ, 2 మూలధనం. రెవెన్యూ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ అని పిలవచ్చు. మూలధనం అంటే లాంగ్ టర్మ్ అని పిలవచ్చు. అంటే మనం ఆస్తిని క్రియేట్ చేయడం అంతా కూడా మూలధనం కిందికి వస్తుంది. ఆస్తిని క్రియేట్ చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు కానీ వడ్డీలు కానీ రెవెన్యూ కిందికి వస్తుంది. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఉదాహరణకి నేను ఇలా చెప్తున్నాను. నెంబర్ 1, మనం ఎక్కడైనా ఒక ఇల్లు కట్టాం అంటే ఒక ఆస్తిని క్రియేట్ చేసాం, అది మూలధనం అవుతుంది. ఆ ఇంటిని మనం ఇంకొకరికి బాడిగి ఇవ్వడం ద్వారా నెల నెల మనకు కొంత రెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ రెంట్ దేంట్లోకి వస్తుందంటే రెవెన్యూ ఇన్కమ్లోకి వస్తుంది. బట్ మనకు అక్కడ మూలధన ఆస్తి ఏమిటంటే ఇండ్లు అనేటువంటిది మూలధన ఆస్తి అవుతుంది. అంటే లాంగ్ టర్మ్ ప్రణాళికలు మనం రచించినట్టయితే మూలధనం కిందికి వస్తుంది. మూలధనం కల్పన మీద మనం ఎక్కువగా ఖర్చు చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే జాతీయ ఆదాయాన్ని కానీ తలసరి ఆదాయాన్ని కానీ పెంచేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆస్తుల కల్పన జరుగుతుందో అక్కడ ఉపాధి కల్పన జరుగుతుంది. ఉపాధి కల్పన పరోక్షంగా పేదరికాన్ని నిర్మూలించేటువంటి అవకాశం ఉంది. సో ఉదాహరణకి లేదంటే నేను ఒక వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు నేను రుణాన్ని ఇచ్చాను, ఇది మూలధన కల్పన అని చెప్తాం.
ఆ 10 లక్షలకు అతను ₹2 వడ్డీ కోర్స్ ₹1 వడ్డీ మనకు నెల నెల ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతోంది. ఈ ఇంట్రెస్ట్ మనం దేని కిందికి వస్తున్నామంటే రెవెన్యూ ఇన్కమ్ కిందికి తీసుకుంటాం. కానీ మనం ఇచ్చినటువంటి రుణం దేన్ని సంపాదిస్తుంది? రెవెన్యూ ఇంట్రెస్ట్ను సంపాదిస్తుంది. సో మనం ఇచ్చినటువంటి రుణం దేని కిందికి వస్తుందంటే మూలధన ఆస్తి కిందికి వస్తుంది. అంటే ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది రెవెన్యూ అంటే తాత్కాలికమైనది, ఒక సంవత్సరానికి అనుకోవచ్చు లేదా షార్ట్ టర్మ్ అనుకోవచ్చు. అదే మూలధనం అనేటువంటిది మనకి ఏమంటున్నాం, దీర్ఘకాలికంగా ఆస్తుల కల్పన కోసం మనం ఎస్పెషల్లీ మనకు రాష్ట్ర ప్రభుత్వ విషయంలో చెప్పాలంటే ఒక నీటిపారుదల ప్రాజెక్టుల మీద కానీ, భవనాల మీద కానీ, లేదంటే రవాణా మీద కానీ ఖర్చు చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే మూలధన ఆస్తుల కల్పన. ఈసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా కొంత విమర్శ ఏమిటంటే మనకు రెవెన్యూ ఇన్కమ్ అంటే రెవెన్యూ వ్యయం పైన ఎక్కువ ఖర్చు చేస్తున్నారు, కానీ మూలధన వ్యయం అనేటువంటిది బాగా తగ్గుతుందని చెప్తున్నారు. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మూలధన మనం ఈసారి మీరు బడ్జెట్లో బాగా చదవచ్చు. మనకు మూలధన ఆ కల్పనకి ఎంతైతే కేటాయిస్తున్నారో దాన్ని బట్టే రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ నుంచి తీసుకునేటువంటి రుణాలు కూడా ఆధారపడి ఉంటాయని కేంద్రం ప్రకటించింది. అంటే మూలధన ఆస్తుల కల్పన కోసం ఎక్కువగా కేటాయిస్తేనే మనం నెక్స్ట్ రుణం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో కాబట్టి ఇది బేసిక్గా మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. ఇక్కడ ఈసారి ఫస్ట్ మనం మార్చి 11న ప్రవేశపెట్టాడు బడ్జెట్. ఈ బడ్జెట్ యొక్క మొత్తం అమౌంట్ ఎంత అంటే మీకు ఇక్కడ రాశాను, 2,56,256.56 కోట్లు. సో పాయింట్ తర్వాత మనం తీసేసిన 2,56,256 కోట్లు. మనం ఈసారి గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా 256 అని గుర్తుపెట్టుకుంటే మీరు సరిపోతుంది. ఇది మన బడ్జెట్. సో ఆదాయం అంతే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు, వ్యయం కూడా అంతే ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆదాయం ఎన్ని మార్గాల ద్వారా వస్తుంది? మనకు ముందే చెప్పాను, 2 మార్గాలు మనకు ఆదాయం వచ్చేది. ఒకటి రెవెన్యూ ఇన్కమ్, 2 మూలధన ఆదాయం. సో రెవెన్యూ ఆదాయం అంటున్నాం, మూలధన ఆదాయం అంటున్నాం. ఫస్ట్ మీరు రెవెన్యూ ఆదాయం మీద అంటే ఇది షార్ట్ టర్మ్లో మనకు వచ్చేటువంటి ఆదాయం అని చెప్పవచ్చు. ఈ రెవెన్యూ లేదా ఒక సంవత్సరానికి మనకు వచ్చేటువంటి ఆదాయమే రెవెన్యూ ఆదాయం అని పిలవచ్చు. రెవెన్యూ ఆదాయం అనేది మనకి ఎన్ని మార్గాల ద్వారా వస్తుందంటే 2 మార్గాలు. ఒకటి పన్ను, 2 పన్నేతర, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ అని పిలుస్తాం. సో పన్ను ఆదాయం అన్నప్పుడు మనము ఇంతకుముందు కేంద్ర బడ్జెట్లో చెప్పాను, అక్కడైతే కేవలం రెవెన్యూ ఇన్కమ్ 2 మార్గాలనే వస్తుంది, పన్ను రాబడి, పన్నేతర రాబడి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, పన్ను అన్నప్పుడు 2 రకాల పన్నులు వస్తున్నాయి. కేంద్ర పన్నుల్లో వాటాగా వచ్చేటువంటిది ఒకటి కాగా మన రాష్ట్ర పన్నుల ద్వారా వచ్చేటువంటిది ఒక అంశం. అంటే మనకు కేంద్రం నుంచి ఆర్థిక సంఘం యొక్క సిఫారసుల ద్వారా కేంద్ర పన్నుల్లో వాటా కొంత వస్తుంది. రెండోది మనం రాష్ట్రం విధించేటువంటి పన్నుల ద్వారా, మనం రాష్ట్రం విధించే పన్నులు ఎన్ని రకాలని చెప్పుకుంటున్నాం, ఇక్కడ 2 రకాలు అంటున్నాం. ఒకటి డైరెక్ట్, 2 ఇండైరెక్ట్, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని చెప్తున్నాం. అంటే ఈ 2 రకాల పన్నుల ద్వారా మనకు ఆదాయం వస్తుంది. ఇది పన్ను ఆదాయం అని పిలుస్తున్నాం. సో ఇక్కడ గణాంకాలను మీరు చూడొచ్చు. కేంద్ర పన్నుల్లో వాటాగా మనకి ఎంత వస్తుందంటే 33,050 కోట్లు వస్తుంది. అదే రాష్ట్ర పన్నులు సుంకాల ద్వారా అంటే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు రెండింటి ద్వారా మనకి ఎంత వస్తుందంటే 91,069 కోట్ల రూపాయలు వస్తుంది. ఇక్కడ ప్రత్యక్ష పన్నులు అంటే ఏమిటి, పరోక్ష పన్నులు అంటే ఏమిటి అనేది కూడా మళ్ళీ ఒక బేసిక్ పాయింట్ అవుతుంది. అంటే ప్రత్యక్ష పన్నులు అంటే ఏమొస్తాయి, మనకు భూమి శిస్తు కానీ, వృత్తి పన్ను కానీ, ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటున్నాం. రెండోది మనం కొనేటువంటి వాహనాల మీద వేసేటువంటి పన్ను కావచ్చు. ఇవన్నీ మనకు ప్రత్యక్ష పన్నుల కిందికి వస్తాయి. స్టాంప్ డ్యూటీ ముఖ్యంగా. పరోక్ష పన్నులు అంటే మన రాష్ట్రం విధించేటువంటి జిఎస్టీ కావచ్చు, రాష్ట్ర వ్యాట్ ద్వారా విధించేటువంటి పన్నులు కావచ్చు, వినోదపు పన్ను కావచ్చు, విద్యుత్ మీద మనం చెల్లించేటువంటి పన్ను కావచ్చు. ఇవన్నీ పరోక్ష పన్నుల కిందికి వస్తాయి. సో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని పిలుస్తున్నాం. ఇవన్నీ ఇప్పటివరకు నేను చెప్పింది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పన్ను ద్వారా వస్తున్న ఆదాయం. పన్నులు 2 రకాలు, కేంద్ర పన్నుల్లో వాటా ఒకటి, 2 రాష్ట్ర పన్నులు. తిరిగి రాష్ట్ర పన్నులు ఎన్ని రకాలంటే మనం 2 రకాలు అంటున్నాం, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని చెప్తున్నాం. ఇకపోతే పన్నేతర ఆదాయం, పన్నుల ద్వారా కాకుండా వచ్చేటువంటి ఆదాయం. ఇక్కడ నేను 4 రకాల మార్గాలని చెప్పాను. ఒకటి మనం ఇచ్చినటువంటి రుణాలు ఏవైతే ఇచ్చి ఉన్నామో ఆ రుణాలకు వచ్చేటువంటి వడ్డీ. ఇందాక కూడా నేను చెప్పాను, రుణం అనేది మూలధనం కాగా వడ్డీ అనేటువంటిది కేవలం ఏమవుతుందంటే రెవెన్యూ ఇన్కమ్ కిందకి తీసుకుంటాం. ఇది పన్నేతర ఆదాయం. రెండోది కేంద్రం నుంచి మనకు ఇచ్చేటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్. సో కేంద్రం వచ్చేసి మనకు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ద్వారా కూడా కొంత అమౌంట్ అనేటువంటిది మనకు వస్తుంది. మూడోది సేవలు.
అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఆర్థిక సేవల ద్వారా కానీ, సాంకేతిక సేవల ద్వారా కానీ, సామాజిక సేవల ద్వారా కానీ వచ్చేటువంటి ఆదాయం కావచ్చు. ఇతరాలు అంటే మనకు ఉన్నటువంటి అడవుల ద్వారా, గనుల ద్వారా ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఆదాయము, ఇవన్నీ కలిపితే మనం ఏమంటున్నామంటే పన్నేతర ఆదాయం అని పిలుస్తున్నాం. ఈ పన్నేతర ఆదాయాన్ని కూడా నేను ఇక్కడ చూపించాను. ముఖ్యంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ద్వారా మనకు 67,045 కోట్లు వస్తుంది. వడ్డీల ద్వారా మనకి ఎంత వస్తుందంటే 79.79. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వడ్డీల ద్వారా వస్తున్నటువంటిది 79.79 కోట్లు కాగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ద్వారా, సేవల ద్వారా, ఇతరాల ద్వారా మొత్తం ద్వారా వస్తున్నటువంటిది మనకి ఎంత అంటే 67,045 కోట్లు ఉంది. సో ఇది ఫస్ట్ వన్. మనకు ఇన్కమ్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. అంటే ఇన్కమ్ రెండు రకాలు, రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ ఇన్కంలో మనం రెండు మార్గాలు చెప్పుకున్నాం. ఒకటి పన్ను ద్వారా వచ్చే ఆదాయం, రెండు పన్నేతర ఆదాయం అని చెప్తున్నాం. పన్నులు రెండు రకాలు అన్నాను. కేంద్ర పన్నుల్లో వాటా, రెండు రాష్ట్ర పన్నులు. రాష్ట్ర పన్నులు తిరిగి రెండు రకాలు అన్నాం, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అన్నాం. రెండోది వచ్చేసి మనకు పన్నేతర ఆదాయం ఎలా వస్తుంది, అది ఎంత వస్తుంది అనేటువంటిది. దీంట్లో ముఖ్యంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, పన్ను ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో కేంద్ర పన్నుల వాటా ఎక్కువ ఉందా, రాష్ట్ర పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందా అంటే రాష్ట్ర పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. అంటే ఇక్కడ బిట్స్ మనం ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. సో కాబట్టి మనకు పన్ను ఆదాయం ఎక్కువగా ఉందా, పన్నేతర ఆదాయం ఎక్కువగా ఉందా, కేంద్ర పన్నుల వాటా ఎక్కువ ఉందా, రాష్ట్ర పన్నుల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం ఎక్కువ ఉందా, రాష్ట్ర పన్నుల్లో ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందా, పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందా, ప్రత్యక్ష పన్నుల్లో ఏ ఆదాయం ద్వారా మనకు అత్యధికంగా వస్తుంది, పరోక్ష పన్నుల్లో ఏ ఆదాయం ద్వారా ఎక్కువ వస్తుంది. ఇవన్నీ మనం నెక్స్ట్ బడ్జెట్లో బిట్స్ రూపంలో మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో కాకపోతే ఇక్కడ క్వశ్చన్స్ ఈ విధంగా ఫ్రేమ్ అవుతాయనేది నేను మీకు చెప్తున్నాను. సో ఇది పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, రెండు కలిపి మనం ఏమన్నాం, రెవెన్యూ ఆదాయం అని పిలిచాం. ఇకపోతే రెండవది వచ్చేసి మనకు మూలధన ఆదాయం, క్యాపిటల్ ఇన్కమ్ అని పిలుస్తున్నాను. ఇక్కడ 3 పాయింట్స్ రాశాను. మూలధన ఆదాయంలో మనకు బేసిక్గా 3 రకాల మార్గాల ద్వారా ఆదాయం వస్తుందని చెప్తున్నాను. ఫస్ట్ వన్ ప్రజా రుణం అన్నాం, పబ్లిక్ డెప్ట్ అంటున్నాం. ఈ పబ్లిక్ డెట్ అనేటువంటిది ఎంత ఉందంటే 64,816 కోట్లు. అంటే అత్యధికంగా మనకు మూలధన ఆదాయం ఏ మార్గం ద్వారా వస్తుందంటే ప్రజా రుణం. ఇక్కడ పబ్లిక్ డెట్ అంటే మనం తీసుకునేటువంటి అంటే వివిధ సంస్థల ద్వారా, ఉదాహరణకి వ్యక్తుల ద్వారా తీసుకోవచ్చు, ఇవి బ్యాంక్స్ ద్వారా తీసుకోవచ్చు, కొన్ని ఆర్గనైజేషన్ ద్వారా తీసుకోవచ్చు. అంటే మనం తీసుకునే బహిరంగ మార్కెట్ రుణాలు, ప్లస్ కేంద్రం నుంచి తీసుకునేటువంటి రుణాలు, నెక్స్ట్ పిఎఫ్ నుంచి తీసుకునేటువంటిది, చిన్న మొత్తాల పొదుపు ద్వారా తీసుకునేటువంటిది, వివిధ సంస్థల నుంచి తీసుకునేటువంటి రుణాలు అన్నీ కలిపి మనం ఏమంటామంటే ప్రజా రుణం అని పిలుస్తున్నాం. ఇది మూలధన ఇన్కంలో ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే ప్రభుత్వ ఖాతా, పబ్లిక్ అకౌంట్ అని పిలుస్తాం. బేసిక్గా పబ్లిక్ అకౌంట్ అంటే ఏంటి, మనం పన్నుల ద్వారా, సుంకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎందులో కలుపుతామంటే రాష్ట్ర సంఘటిత నిధిలో కలుపుతాం. రాష్ట్ర సంఘటిత నిధికి చెల్లించకుండా ప్రభుత్వ ఖాతాలో మాత్రమే ఉండేటువంటి అమౌంట్ని ఏమంటామంటే ప్రభుత్వ ఖాతా అని పిలుస్తాం. బేసిక్గా బడ్జెట్లో 3 భాగాలు ఉంటాయి. మీకు ఇండియన్ బడ్జెట్ చెప్పేటప్పుడు చెప్పాను. ఒకటి సంఘటిత నిధి, 2 ఆగంతుక నిధి, 3వది వచ్చేసి పబ్లిక్ అకౌంట్ లేదా ప్రభుత్వ ఖాతా అని పిలుస్తాం. సో కాబట్టి ప్రభుత్వ ఖాతా అంటే సంఘటిత నిధికి చెల్లించబడినటువంటి ఏదైతే ఆదాయం ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ప్రభుత్వ ఖాతా. ఇది ఎక్కడ ఎంత అని చూపించాను, 178.29 కోట్లుగా మనం చెప్పడం జరిగింది. తిరిగి మూలధన ఆదాయంలో రుణాలు తిరిగి చెల్లింపు. ఇక్కడే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇచ్చిన రుణంపై వడ్డీ వస్తే దాన్ని రెవెన్యూ ఇన్కంలో వేస్తాం. మనం ఇచ్చిన రుణమే తిరిగి ఇచ్చాడు అంటే అది మూలధనం కిందికి వస్తుంది. అది ఎంతనిచ్చాం, 39.16 కోట్లుగా చెప్పడం జరిగింది. ఈ 3 పాయింట్లు మనం దేని కిందికి వస్తున్నామంటే మూలధన ఆదాయం కిందికి వస్తున్నాం. సో ఇప్పటి వరకు చెప్పింది మనము ఆదాయం గురించి మాత్రమే. ఆదాయం 2 మార్గాల ద్వారా వస్తుంది, రెవెన్యూ ఆదాయం, మూలధన ఆదాయం. రెవెన్యూ ఆదాయం అయితే 2 రకాలు మళ్ళీ అని చెప్తున్నాం. అది పన్నుల ద్వారా, పన్నేతర ఆదాయం ద్వారా వస్తుంది. ఇది బేసిక్గా మీరు ఫస్ట్ ఆదాయం గురించినటువంటి అంశాలు. ఇకపోతే మరి ఆదాయం వచ్చిన తర్వాత మనం రాబోయే సంవత్సరానికి సంబంధించి వ్యయం ఎలా చేస్తున్నాం. ఈ వ్యయం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇక్కడ చూపించడం జరిగింది రెవెన్యూ వ్యయము, 2 మూలధన వ్యయం అని పిలుస్తున్నాం. రెవెన్యూ వ్యయం ఎంత ఉంది అంటే 2,08,261 కోట్లు ఉంది. మూలధన వ్యయం ఎంత ఉంది అంటే కేవలం మూలధన వ్యయం అంటే ఇక్కడ మూలధన వ్యయంలో 3 రకాలను రాసాము. కానీ ఆస్తుల కల్పనకు ఉపయోగించినటువంటి మూలధన వ్యయం ఎంత ఉందంటే 30,679.57 కోట్లు మాత్రమే ఉంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కంటే మూలధన వ్యయం చాలా చాలా తక్కువ చేస్తూ ఉంది.
అంటే దీన్ని బట్టి చెప్పవచ్చు ఆస్తుల కల్పనకు ఉపయోగపడడం లేదు మన వ్యయం అనేటువంటిది. ఏ రాష్ట్రంలో తీసుకున్నా బేసిక్గా రెవెన్యూ వ్యయమే ఎక్కువ ఉంటుంది, మూలధనం వ్యయం తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే రెండిటికి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. కొంతమంది విశ్లేషకుల వాదన ఏంటంటే మనకు మూలధన వ్యయానికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అప్పుడే మనకు ఆస్తుల కల్పన జరుగుతుంది, దాని ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయంతో పాటు ఉపాధి కల్పన అనేటువంటిది పెరుగుతుంది, తద్వారా పేదరికాన్ని కూడా మనం కొంతవరకు తగ్గించవచ్చు అనేటువంటిది కొంతమంది యొక్క వాదన. సో రెవెన్యూ వ్యయం అనేటువంటిది మళ్ళీ మనం రెండు రకాలని ఇక్కడ రాశాను. దీన్నే అభివృద్ధి వ్యయము, అభివృద్ధేతర వ్యయం అని చెప్పవచ్చు, ప్రణాళికా వ్యయము, ప్రణాళికేతర అనవచ్చు, ప్లానింగ్, నాన్ ప్లానింగ్ అని పిలుస్తున్నాం. ఇక్కడ ప్రణాళిక వ్యయం ఎంత ఉంది అంటే 1,52,439 కోట్లు ఉంది. ముఖ్యంగా ఈ ప్రణాళిక వ్యయం అంటే సింపుల్, వివిధ రంగాలకు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు అయితే పెడుతుందో దాన్ని ప్రణాళిక వ్యయం అని పిలవచ్చు. అంటే ఇక్కడ రెవెన్యూ వ్యయం అనేటువంటిది రెండు రకాలు. ఫస్ట్ ప్రణాళికేతర అంటే దీని మీద పెట్టే ఖర్చు మళ్ళీ తిరిగి ఒక్క రూపాయి కూడా మనకు రాదు. అంటే రోజువారీ పరిపాలన నిర్వహణ ఖర్చులు కావచ్చు, మనం ఇచ్చేటువంటి జీతభత్యాలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, మనం ఇచ్చేటువంటి సబ్సిడీలు కావచ్చు, మనం చెల్లించేటువంటి వడ్డీ చెల్లింపులు కావచ్చు, ఇవన్నిటిని ఏమంటామంటే ప్రణాళికేతర వ్యయం అని పిలుస్తాం. ప్రణాళిక వ్యయం అంటే బేసిక్గా ఇక్కడ మీకు తర్వాత కూడా చెప్తాను. ముఖ్యంగా మూడు రకాల సేవలు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చేసే ఆర్థిక సేవలు, రాష్ట్ర ప్రభుత్వం చేసే సాంఘిక సేవలు, రాష్ట్ర ప్రభుత్వం చేసే సాధారణ సేవలు. ఈ మూడింటికి కేటాయించేటువంటి వ్యయాన్ని ప్రణాళిక వ్యయం అని చెప్పవచ్చు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సేవలు మూడు రకాలని చెప్తున్నాను. ఆర్థిక సేవలు, సాంఘిక సేవలు, సామాన్య సేవలు, సాధారణ సేవలు అని చెప్తున్నాను. సో ఆర్థిక సేవల కిందికి ఏమొస్తాయంటే మనకు వ్యవసాయము, అనుబంధ రంగాలకు కేటాయించేది కావచ్చు, నీటిపారుదల, వరద నియంత్రణ కేటాయించేది కావచ్చు, మూడోది పరిశ్రమలు, ఖనిజాలు కేటాయించేటువంటిది కావచ్చు, రవాణాకు కేటాయించేటువంటిది కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి కేటాయించేది కావచ్చు. ఇవన్నీ మనకు దేని కిందికి వస్తాయంటే ఆర్థిక సేవల కిందికి వస్తాయి. గ్రామీణాభివృద్ధి మీద చేసేటువంటివి ఏం కావచ్చు. అదే మరి సాంఘిక సేవలు అంటే విద్యకు పెట్టే ఖర్చు, వైద్యానికి పెట్టే ఖర్చు, సాంకేతిక విద్యకు పెట్టేటువంటి ఖర్చు, క్రీడలు యువజన శాఖకు పెట్టేటువంటి ఖర్చు, సంస్కృతి మొదలు వాటికి పెట్టేటువంటి ఖర్చు అంతా మనకు దేని కిందికి వస్తుందంటే సాంఘిక సేవల కిందికి వస్తుంది. సో ఇది బేసిక్గా ప్రణాళిక వ్యయం అని చెప్తున్నాం. సో ప్రణాళికేతర వ్యయంలో మనం చెప్తున్నాం రుణపరమైనటువంటి కొన్ని, ప్లస్ పరిపాలనా నిర్వహణకు సంబంధించి, 3 మనం ఇచ్చేటువంటి సబ్సిడీలు కేటాయించేటువంటి వ్యయము, 4 మనం పన్నులు రాబట్టడానికి మనం పెడుతున్నటువంటి ఖర్చు, ఇతరాలు కలిపి ప్రణాళికేతర వ్యయం అని పిలుస్తున్నాం. ఇకపోతే రెండవ అంశం ఏంటంటే మూలధన వ్యయం. ఈ మూలధన వ్యయం మొత్తం ఎంత ఉందంటే 47,996 కోట్లు ఉంది. కానీ మూలధన వ్యయంలో మనం గమనించినట్లయితే కేవలం ఆస్తుల కల్పనకు ఉపయోగించేటువంటి మూలధన వ్యయం ఎంత ఉందంటే 30,679.57 కోట్లు అని చెప్తున్నాం. అంటే ఈ మూలధన వ్యయం మనం ఏదైతే 30,679.57 కోట్లు ప్రణాళిక మూలధన వ్యయం అని పిలవచ్చు. ఇకపోతే మనం తీసుకున్నటువంటి రుణాలు తిరిగి చెల్లించడానికి మనం ఎంత కేటాయిస్తున్నామంటే 16,270 కోట్లు కేటాయించాం. మనం ఇచ్చేటువంటి రుణాల అడ్వాన్స్లు ఎంత ఉన్నాయంటే 1,045.55 కోట్లు మాత్రమే ఉంది. ఇది మూలధన వ్యయం అని పిలుస్తున్నాం. సో మూలధన వ్యయంలో మనం బేసిక్గా మూలధన వ్యయం ఎంత చేస్తున్నామంటే 30,679.57 కోట్లు, మనం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి 16,270 కోట్లు, ప్లస్ రుణాల అడ్వాన్సులకు 1,045 కోట్లు, మొత్తం కలిపి 47,996 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాము. ఈ గణాంకాలన్నీ మీకు ఒకసారి ఇక్కడ ఇచ్చాను, దాన్ని మీరు చూడొచ్చు. సో బేసిక్గా మన బడ్జెట్ ఎంత అంటే 2,56,256 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం ఎంత ఉందంటే 1,91,000 రెవెన్యూ ఇన్కమ్ ఎంత ఉందంటే 1,91,225 కోట్లు ఉంది. కేంద్ర పన్నుల వాటా ఎంత వస్తుందంటే 33,050 కోట్లు. రాష్ట్ర పన్నుల ద్వారా మనకు వస్తున్న ఆదాయం అటు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల ద్వారా 91,069 కోట్లు ఉంది. మనము గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కానీ ఇతరాల ద్వారా వస్తున్నటువంటి అమౌంట్ ఎంత ఉందంటే 67,045 కోట్లు ఉంది. ఇకపోతే మనము రెవెన్యూ వ్యయం ఎంత చేస్తున్నామంటే 2,08,261 కోట్లు. మూలధన వ్యయం ఎంత చేస్తున్నామంటే 30,679.57 కోట్లు మాత్రమే. సో ఇక్కడ అడగచ్చు మనకు క్వశ్చన్, మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి వ్యయంలో రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉందా, మూలధన వ్యయం ఎక్కువ ఉందా? సో రెవెన్యూ వ్యయం ఎంత ఉంటుంది? మొత్తం 100 రూపీస్ అనుకుంటే ఎంత పర్సంటేజ్ రెవెన్యూ వ్యయానికి కేటాయిస్తున్నారు? మూలధన వ్యయానికి కేవలం ఎంత కేటాయించాం? వెరీ ఇంపార్టెంట్ ఇది. 30,679.57 కోట్లు అనేది మనకి ఇంపార్టెంట్గా వస్తుంది. సో ఇది ఆస్తుల కల్పనకు ఉపయోగపడేటువంటి వ్యయం ఏంటంటే మూలధన వ్యయం అని పిలుస్తున్నాము. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఇకపోతే
అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కింద నేను హైలైట్ చేయడం జరిగింది. సో ఈసారి ప్రవేశపెట్టినటువంటి 4 స్తంభాల విధానం ఏంటంటే మానవ సామర్థ్యం పెంపు, మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి మద్దతు కల్పించడం, సామాజిక భద్రతా అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది మొదటి అంశం. రెండవ అంశం ఏమంటున్నాం, మొత్తం బడ్జెట్ యొక్క వ్యయం ఎంత, 2,56,256 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం ఎంత ఖర్చు పెట్టాం, 2,08,261 కోట్లు. మూలధన వ్యయం, సో ఆస్తుల కల్పనకు అన్ని రకాలైనటువంటి మూలధన వ్యయం ఎంత ఉందంటే 47,996 కోట్లు ఉంది. ఇక్కడ లోట్లు అని రాస్తాం. అంటే బేసిక్గా ఇక్కడ లోటు అనేటువంటిది 2 రకాలు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 రకాలైనటువంటి లోట్లు. దాంతోపాటు FRBMA యాక్ట్ అంటే ఏమిటి అనేటువంటిది కూడా ఎక్కువ అడుగుతున్నటువంటి అంశాలు. రెవెన్యూ లోటు ఎంత ఉంటుందంటే 17,036 కోట్లు. ద్రవ్యలోటు ఎంత ఉందంటే 48,724 కోట్లు ఉంది ద్రవ్యలోటు. ద్రవ్యలోటునే మనం ఆర్థిక లోటు అనొచ్చు, కోశ లోటు అని పిలవచ్చు. సో రెవెన్యూ లోటు అంటే ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం, రెవెన్యూ ఆదాయం ఉంది, రెవెన్యూ వ్యయం ఉంది. లోటు ఎప్పుడు వస్తుంది, వ్యయం ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉన్నప్పుడే లోటు వస్తుంది. సో రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉండి రెవెన్యూ ఆదాయం తక్కువ ఉంటే అప్పుడు రెవెన్యూ లోటు అనేది సంభవిస్తుంది. రెవెన్యూ లోటు ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ వ్యయము మైనస్ రెవెన్యూ ఆదాయం. ఇక్కడ మీరు గమనించవచ్చు, రెవెన్యూ ఇన్కమ్ ఎంత అంటున్నాం, 1,91,225 మాత్రమే ఉంది. అదే రెవెన్యూ వ్యయం ఎంత అంటున్నాం, 2,08,261. అంటే ఈ రెవెన్యూ వ్యయానికి రెవెన్యూ రాబడికి మధ్య ఉన్నటువంటి తేడానే మనం ఏమని పిలుస్తున్నామంటే రెవెన్యూ లోటు అని పిలుస్తున్నాం. అది ఎంతని చెప్తున్నాం, 17,036 కోట్లు అని చెప్తున్నాం. రెండవది ఏమిటంటే ద్రవ్యలోటు లేదా కోశలోటు, ఆర్థిక లోటు, ఫిజికల్ డెఫిషిట్ అని పిలుస్తున్నాం. ఇక్కడ ద్రవ్యలోటు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకు వస్తున్నటువంటి మొత్తం ఆదాయం. ఎన్ని రకాల ఆదాయాలని చెప్తున్నాం, 2 రకాలు. ఒకటి రెవెన్యూ ఆదాయం ప్లస్ మూలధన ఆదాయం. మనం పెట్టేటువంటి 2 మొత్తం ఖర్చులు, ఒకటి రెవెన్యూ వ్యయము, 2 మూలధన వ్యయము. రెవెన్యూ వ్యయము ప్లస్ మూలధన వ్యయం అనేది రెవెన్యూ ఆదాయం ప్లస్ మూలధన ఆదాయం కంటే ఎక్కువ ఉంటే, అంటే మొత్తం ఆదాయంలోంచి మొత్తం వ్యయంలోంచి మొత్తం ఆదాయాన్ని తీసివేస్తే ఏర్పడేటువంటిదే కోశలోటు. సో రెవెన్యూ వ్యయము ప్లస్ మూలధన వ్యయము మైనస్ రెవెన్యూ ఆదాయము ప్లస్ మూలధన ఆదాయము, సో ఈక్వల్ టు చేస్తే మనకు వచ్చేటువంటిది ఏమంటున్నామంటే ద్రవ్యలోటు అని పిలుస్తున్నాం. ఈ లోటును మనం దేని ద్వారా భర్తీ చేసుకుంటామంటే మ్యాక్సిమం రుణాలను తీసుకోవడం ద్వారా భర్తీ చేసుకుంటూ ఉన్నాము. సో ఈ రుణం అనేటువంటిది ఎంత తీసుకోవాలనేటువంటి దానికి ఒక చట్టం అనేటువంటిది ఉంది. దాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే FRBM యాక్ట్ అని పిలుస్తాం. ఇది 2003లో ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని పిలుస్తాం, బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అని పిలుస్తాం. దీని ప్రకారం 2003లో ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 2004 నుంచి వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే 2008 మార్చి నాటికి రెవెన్యూ లోటును 0కి చేయాలి, ద్రవ్యలోటును వచ్చేసి మనము 3% పరిమితం చేయాలనేది ఈ యాక్ట్ చెప్తున్నటువంటి అంశం. రెవెన్యూ లోటు కానీ ద్రవ్యలోటు కానీ మనం దేంట్లో చెప్తాము, రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత శాతమో దాన్ని చెప్తాము, రెవెన్యూ లోటు కానీ ద్రవ్యలోటు. సో రాష్ట్ర జిఎస్డిపి అనేటువంటిది ఎంత ఉందో మనం తెలిస్తే రెవెన్యూ లోటు ఎంత పర్సెంటేజ్ ఉంది, ద్రవ్యలోటు ఎంత పర్సెంటేజ్ అని చెప్పవచ్చు. రెవెన్యూ లోటును 2008 నాటికే 0%కు తేవాలి, కానీ ద్రవ్యలోటును వచ్చేసి మనం 3%కే పరిమితం చేయాలి. అయితే ఆ పరిమితికి మించి ప్రస్తుతం మనము ఎక్కువగా చేస్తున్నాం. ఇదే ఇప్పుడు మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య. ఇది బడ్జెట్, దానికి సంబంధించినటువంటి అంశాలు. ఇక రెండోది మీరు గమనిస్తే ఆర్థిక సర్వే. బడ్జెట్తో పాటు మనకు ప్రవేశపెట్టింది ఏంటంటే ఆర్థిక సర్వే. బడ్జెట్ అనేది 2022-23కు అంటే రాబోయే సంవత్సరానికి. ఆర్థిక సర్వే ఎప్పుడు, గతించిన సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ ఏ సవాళ్ళను ఎదుర్కొంటున్నదో తెలిపేదే ఆర్థిక సర్వే అని పిలుస్తాం. ఈ ఆర్థిక సర్వేలో మీరు గమనించినట్లయితే బేసిక్గా 2 అంశాల మీద ఫోకస్ చేశారు. మన రాష్ట్ర జిఎస్డిపి, రాష్ట్ర స్థూల ఆదాయం అనేటువంటిది గత సంవత్సరంతో పోలిస్తే బాగా పెరిగింది. స్థిర ధరల ప్రకారం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు 11.43% పెరిగింది. అదే ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 18.47% పెరిగింది. ఎప్పుడైనా మనకు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో స్థిర ధరల ప్రకారం అనేదే ఇంపార్టెంట్. సో రాష్ట్ర జిఎస్డిపి 2020-21తో పోల్చినప్పుడు 21-22లో ఎంత పెరిగింది అంటే
11.43% పెరిగింది అని చెప్తున్నాడు. ఇది అంటే జాతీయ సగటు వృద్ధితో పోలిస్తే ఇది 2.53% అధికమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇది ఫస్ట్ వన్. ఇకపోతే జిఎస్టిపితో పాటు మనము తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ అని పిలుస్తున్నాం. ఇక్కడ మీరు బాగా గణాంకాలు ఇచ్చాడు చూడొచ్చు. 2020-21లో 1,76,707 రూపాయలు ఉండగా 2021-22కు అది 2,07,717 రూపాయలకు చేరింది. అంటే ఎంత పెరుగుదల నమోదైంది అంటే ప్రతి వ్యక్తి యొక్క ఆదాయానికి 31,010 రూపాయలు కలిసింది అని చెప్తున్నాడు. సో ఇది మనం బాగా గమనించాల్సినటువంటి అంశం. సరే, రాష్ట్ర జిఎస్డిపిలో పెరుగుదల అయితే 11.43% ఉండగా రాష్ట్ర తలసరి ఆదాయంలో పెరుగుదల శాతం ఎంత ఉందంటే ఇక్కడ చూడొచ్చు మీరు 17.58% పెరిగిందని ఇవ్వడం జరిగింది. సో ఇది రెండు మీకు చాలా చాలా ఇంపార్టెంట్. రెండు పెరిగాయి, బట్ జిఎస్డిపిలో పెరుగుదల 11.43% ఉండగా తలసరి ఆదాయంలో పెరుగుదల 17.58% ఉంది. అట్లే మనకు రెండో అంశం ఇక్కడ చూడొచ్చు. రాష్ట్ర జిఎస్డిపి 2020-21లో ఎంత ఉండిందంటే 10.14 లక్షల కోట్లు ఉంది. అదే 2021-22కు మన జిఎస్డిపి ఎంతకు చేరిందంటే 12.02 లక్షల కోట్లకు పెరిగింది. 10.14 లక్షల కోట్ల నుంచి మన మొత్తం యొక్క రాష్ట్రం ఆదాయము 2021-22 నాటికి 12.02 లక్షల కోట్లకు పెరిగింది. ఇకపోతే 3 ముఖ్యమైన రంగాలు జాతీయ ఆదాయంలో కీలకంగా ఉండేటువంటి 3 రంగాల యొక్క వృద్ధి రేట్లు మనం గమనిస్తే వ్యవసాయం అనుబంధ రంగాల్లో పెరుగుదల 11.27% ఉండగా పారిశ్రామిక రంగంలో 12.78%, సేవల రంగంలో 9.73% వృద్ధి నమోదైంది. అంటే బేసిక్గా మనం గమనించినట్లయితే 3 రంగాలను మనము ఒకసారి కంపేర్ చేసినట్లయితే పారిశ్రామిక వృద్ధి రేటు అత్యధికంగా ఉంది 12.78%. రెండవ స్థానంలో వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క వాటా ఉంది 11.27% పెరిగింది. చివరగా మూడవ సెక్టార్ మనకు సేవారంగం, అంటే సేవారంగంలో వృద్ధి అనేది బాగా తగ్గిందని చెప్పవచ్చు. సో 9.73% వృద్ధి మాత్రమే నమోదైంది. ఇది బేసిక్గా మనకు బడ్జెట్ దానికి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటి మొదటి వీడియో. దీని తర్వాత మనము 2-3 వీడియోలను కూడా మనం చూడడం జరుగుతుంది. దాంట్లో మిగిలినటువంటి అంశాలను మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.